విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వద్ద నైట్ ఫుడ్ కోర్ట్ ని 6 నెలల క్రితం నిలిపివేశారు. ఏదైతే ఫుడ్ కోర్ట్ సంబంధించినటువంటి కార్మికులు గాని యజమానులు గాని వీళ్ళంతా కూడా రోడ్డు మీద వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీళ్ళని 6 నెలలుగా నిలిపివేయడం జరిగింది వివిధ కారణాలతోటి. అయితే వీళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే ఉపాధి చూపిస్తామని ముందుగా అధికారులు మాట ఇచ్చినప్పుడు కూడా వ్రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఎంతవరకు కూడా ఎటువంటి ఉపాధి చూపించడం కానీ ఎటువంటి ప్రాంతాలను చూపించడం కానీ వీళ్ళు ఉపాధికి ఒక భరోసా అయితే లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మారటం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ అయితే చెప్తున్నారు. మనతో ఇక్కడ కొంతమంది ఆందోళనకు దిగుతున్నారు. నిరాహార దీక్ష కూడా వీళ్ళు కొనుక్కునే అవకాశం ఉన్నది. సరే చెప్పండి, అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు? ఫుడ్ కోర్ట్ ని అయితే 6 నెలలు అవుతుంది, ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉందండి. 6 నెలలు కూడా దాటిపోయి 7వ నెల ఎంటర్ అయిపోయింది. నా పేరు అయితే హరికృష్ణ. ఫుడ్ కోర్ట్ లో నేను కూడా ఒక 9 సంవత్సరాల నుండి అక్కడ వ్యాపారం చేస్తున్నా. ఒక వికలాంగుండండి నేను MBA చదువుకున్న తర్వాత జాబ్ మానేసి మరి నేను వ్యాపారంలోకి వచ్చి వ్యాపారం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు వ్యాపారం అయితే షాపులు అనేవి చెప్పా పెట్టకుండా అన్ఆథరైజ్డ్ అని అన్అఫిషియల్ అని తీసేశారు. స్టార్టింగ్ నుండి ఎంపీ గారు ఆధ్వర్యంలో ఒకసారి స్టార్ట్ అయింది. తర్వాత కొన్నాళ్ళు లాక్డౌన్ తర్వాత ఆపేశారు. లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఎంపీ గారే వచ్చి రీలాంచ్ చేశారు. అది మళ్ళీ అంతా అఫీషియల్ గానే నడుస్తుంది. ఒక 5 సంవత్సరాలు నడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీకు స్మార్ట్ ఫుడ్ జోన్ అక్కడే మేము నీట్ గా చేయించిస్తాం. ఈ లోపు మీరు ఖాళీ చేయండి, అన్ఆథరైజ్డ్ గా ఉన్నవి ఫిల్టరింగ్ చేసి ఇస్తాము, పక్కా పగడబందీగా నీట్ గా చెప్పుకునే తగ్గగా చూపించుకునే విధంగా మీకంటూ సంఘంలో ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా మీకు మేము చూపించిస్తాము అని చెప్పేసి 10 రోజుల్లోనే మళ్ళీ మీకు ఇస్తాము. నైట్ ఫుడ్ కోర్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతాయి. ఇలాంటివన్నీ కూడా చాలా దేశాలు ఉన్నాయి. మనకు కూడా విశాఖ మంచి పేరు వచ్చింది నైట్ ఫుడ్ కోర్ట్ వల్ల. అంటే 2014 చట్టం ఏం చెప్తున్నాను? 2014 స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ అనేది అయితే ఎవరికి అంత ఉన్న ఫలంగా ఉన్నట్టుండి ఎవరికి తీయద్దు, తీయించకూడదు. కనీసం నోటీస్ అన్న ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వేరే ఒక ఆల్టర్నేట్ ప్లేస్ అనేది వాళ్ళకి అలొకేట్ చేసి ఆ అలాట్మెంట్ అయిన తర్వాతే వీళ్ళని ఖాళీ చేసి ఆ ప్లేస్ లోకి వీళ్ళని పంపించండి అని ఒక చట్టం అయితే ఉంది. కానీ అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం పాటించకుండా రాత్రి అసలు మినిమం ఎవరికి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఖాళీ చేస్తున్నట్టుగా పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు అన్ని పట్టుకుని వచ్చేసి ఉన్నపరంగా పెద్ద బెటాలియన్ దిగిపోయి ఒక 200 మంది పోలీసులు మా మీద దౌర్జన్యంగా ఉన్న షాపులన్నీ బద్దలు కొట్టి ధ్వంసం చేసి ఎంతో నష్టం కలిగించి మమ్మల్ని ఖాళీ చేయించారు. అది అనేది మినిమం నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆ 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఖాతరు చేయలేదు. కంప్లీట్ గా దాన్ని నేలకొప్పాలు చేశారు అంతే. మొత్తంగా చూసుకున్నట్లయితే 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టాన్ని అధికారులు తొంగలోకి తొక్కడం జరిగింది. స్ట్రీట్ వెండర్స్ చట్టానికి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళకి ఎక్కడో దగ్గర ఉపాధి చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తర్వాత మొదట ఈ నైట్ ఏదైతే స్ట్రీట్ వెండర్స్ ని బాగా ఎంకరేజ్ చేశారు అధికారులు కానీ నాయకులు కానీ, ఎంకరేజ్ చేసి ఏర్పాటు చేశారు. మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు సడన్ గా తీసేయడంలో మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు? మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడు 6 నెలలు పూర్తి 7 నెలలు వచ్చింది. ఇబ్బందులు పట్టుబట్టే రోడ్డు ఎక్కాం సార్. మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి మేము రోడ్డు ఎక్కాం. మేము ప్రతిరోజు తిరిగాం. మా సమస్యలు ఎవరూ తీర్చలేదు. అందువల్లనే ఏ నాయకుడికైనా వెళ్తుంది మీడియా ద్వారా, చంద్రబాబు నాయుడికైనా పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా వెళ్తే మా అప్పుడైనా మా కడుపు మంటలు చల్లారుతాయని మేము రోడ్డు ఎక్కి నిరాదీక్ష చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇక్కడ స్ట్రీట్ వెండర్ సంబంధించి 2 కార్మికులు మృతి చెందడం కూడా జరిగింది. ఆర్థిక ఇబ్బందులతోటి చాలా అనారోగ్యం పాలు చనిపోయినట్టుగా మనకి ఇక్కడ ముందుగా తెలియడం జరిగింది. అధికారులకు దీన్ని తెలియజేశారు. ఎలాంటి స్పందన వచ్చిందండి నాయకుల నుంచి కానీ అధికారుల నుంచి? ఎవరు పట్టించుకోవట్లేదు సార్, ఎవరు స్పందించట్లేదు. అదే ఒక రాజకీయ నాయకుల దగ్గర ఎవరైనా చనిపోతే వాళ్ళకైతే పట్టించుకుంటారు సార్. పేదవాడికి ఎవరు పట్టించుకుంటారు సార్? పేదవాడికి ఎవరు పట్టించుకోరు. అలాగే ఒగ్గిసారు మమ్మల్ని. కానీ వాళ్ళు రోడ్డు ఎక్కిపోయి పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము పడుతున్నాం, మాకు భర్తలో మేము పడుతున్నాం. కానీ పాపం వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. భర్త లేక తిరిగి పాపం ఆవిడ కూడా వచ్చింది. ఈ రోజు ఎందుకో బాగాలేదని రాలేదు ఆవిడ. ప్రతి ఒక్కరు మాకు ఏదంటే అర్జెంట్ మాకు షాపులు ఇప్పించడమో, కంటైనర్లు పెట్టించడమో ఏదో చెయ్యాలని మేము కోరుకుంటాం. స్ట్రీట్ వెండర్ సంబంధించి రోడ్డు పక్కన అంటే ఎక్కడ రోడ్లకు అడ్డు లేకుండా ఒక సైడ్ మీకు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి సడన్ గా తీసేయడం ఒక్కసారిగా ఇబ్బంది పడతారు. ఇదంతా కూడా పరిస్థితి అంటే కుటుంబం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మరి ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదండి. ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదండి. మేము కాలు అరిగిపోయండి. మాకు ఇప్పుడు 7 నెలలు పెట్టి తిరుగుతున్నాము. ప్రతి నాయకుల దగ్గర తిరుగుతున్నాం కానీ ఎవరు ముందుకు వచ్చి మా కాసి వంగి తొంగి ఎవరు చూడలేదండి. మా గురించి ఎవరు పట్టించుకుని నాదలేదండి. ఇప్పుడు 5 రోజులు నిరాదీక్ష చేస్తున్నామండి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర.
సెంట్రల్ పార్క్ ఎదుర గాంధీ బొమ్మ జీవీఎంసీ ఎదురుగా చేస్తున్నామండి. ఎవరు మాకు ముందుకొచ్చి ఏ సాయం చేయలేదండి, ఎటువంటి భరోసా మాకు ఇవ్వలేదండి. ఇప్పుడు ప్రభుత్వం సంబంధించి మీకు ఏమైనా తెలుసంటే దీని గురించి ఏమన్నా ఎలాంటి అవకాశం తీసుకునే అంటే మీకు స్ట్రీట్ వెండర్స్ న్యాయం జరిగే అవకాశం ఉన్నదా, మీకు ఏమైనా తెలుస్తుందా? ఉన్నదండి. మాకు అసలు తీయాలని రూల్ లేదు. ఆ రోజు మేము తిరగబడాలి తగ్గితే చాలా బాగున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు మర్యాద ఇవ్వాలా, వాళ్ళు ఎందుకు తీయమన్నారు, దానికి స్పందించాలని మేము ఆగి చేసడం మా తప్పు. అసలు దేనికంటే తీస్తారు, ఒట్ల యాజమాన్యానికి అలా వాళ్ళకి వీళ్ళకి చేతులు కలిపి మా పేదలు బతుకులు ఆడుకుంటున్నారు. వాళ్ళు రోడ్డు పాలు చేశారు మమ్మల్ని. ఈ నిరాదేశం రాకపోతే ఎవరు బండాలు తీసుకొచ్చి పెడతాము, చావుకైనా రెడీ, మేము ప్రయాణానికైనా తీసినా రెడీ, మేము దేనికైనా రెడీ. ఇప్పుడు 5 రోజులు పెట్టి ఉన్నామంటే ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఇంటింటికి వచ్చి ఓట్లేయండి మిమ్మల్ని గెలిపిస్తాం అని భర్త గారు వచ్చారు మా ఫుడ్ కోట్లోకి, వంశకృష్ణ గారు వచ్చారు మా ఫుడ్ లోకి, నాయకులు అందరూ వచ్చారు మా ఫుడ్ కోట్లోకి. ఈ రోజు ఎందుకంటే ఎవరు స్పందించలేదు. దేనికి అసలు ఏం చేస్తున్నారమ్మా, మీకు ఇష్టం ఉన్నా కదా, మీరు ఎందుకు వేస్తున్నారు? ఒకవేళ వచ్చి స్పందించారండి రాయదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాత్రి 12 గంటల వరకు వడ్లకి వాళ్ళు టైం ఇచ్చారు. అప్పుడు మా వ్యాపారాలు పోయాయి. మాకు ఎంతైనా సరే 10వ నెల నుంచి 12వ నెల వరకు మా వ్యాపారం సాగుతుంది. అక్కడి నుంచి వ్యాపారాలు ఉండవు. ఫైనాన్సులు తీసుకొని చాలా మంది బళ్ళు తీసుకున్నాం. ఫైనాన్స్ కట్ట బళ్ళన్నీ పట్టుకెళ్ళిపోయారు. మేము చాలా ఏడుసాం. వీళ్ళందరూ తినరండి, అన్నాలే తినరా, 7 నెలలు పెట్టి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పెద్ద పెద్ద దేశ నాయకులు పేదల గురించి ఆలోచిస్తారండి. అలాంటప్పుడు ఏం చెప్పాలా, బడుగు బలగాలు వద్దు, మాకు ఇస్తాక ఐసిటీ చేసేస్తాం, సిటీ చేస్తాం, మాకు ఏది మీరు ఇవ్వద్దు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మొక్కలు వేశారు, రాడ్లు వేశారు, మండులు వేశారు, దానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మా పేద ప్రజలు మేము ఎంత ఏడుస్తున్నామండి రోడ్డు మీద. ఈ రోజు నాకు 60 సంవత్సరాలని. నా పేరు చిన్ని తిరుమలాదేవి. నేను నైబర్హుడ్ కమిటీ లీడర్ గా ఉన్నాను. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను ఈ ఫుడ్ కోర్టులోని. 2016 స్థానికించారు. అప్పటి నుంచి మేము ఉన్నామండి. హరినారాయణ గారు మాకు ఇచ్చారు. తర్వాత ఈ నాయకులు ఒక ఫుడ్ కోర్టు కరోనా వచ్చాక ఆపారు. దోనారావు శ్రీనివాస్ గారి మాకు నాయకులంతా సహకరించారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్తే స్పందించారు. ఇప్పుడు స్పందన లేదు, ఏమీ లేదు. మా బ్రతుకులు ఏం చేయాలో చెప్పండి. వీళ్ళంతా స్థానికులు, ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా బ్రతుకు కోసం విశాఖ అంటే విశాఖలోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే కాకుండా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కూడా. వీళ్ళంతా కూడా ఏంటంటే బ్రతుకు కోసం తమ పిల్లల్ని తమ కుటుంబాలని పోషించుకోవడానికి స్ట్రీట్ వెండర్స్ గా రాత్రి అనక పగలనక రాత్రి ఇంచుమించుగా ఉదయం నుంచి పని చేసినా కానీ రాత్రి ఫుడ్ తయారవదు. రాత్రి 12, 1 గంట, 2 వరకు కూడా వీళ్ళు నిద్ర లేకుండా వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇలాంటి అంటే వీళ్ళకి ముందుగా సపోర్ట్ చేసి తర్వాత ఇలాగ తీసివేయడం జరిగింది. 6 నెలలు అవుతుంది. ఇప్పటికీ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లోని ఏ నాయకుడన్నా సరే వీళ్ళకి భరోసా ఇస్తారని, సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. అధికారికంగా ఎవరైతే అధికారులు వ్రాతపూర్వకంగా లెటర్ని అయితే ఇచ్చారో వాళ్ళు కూడా న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ పాలన వచ్చింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం జీఎంసీ పాలకవర్గం కూడా సమయం దాటిపోయింది. కలెక్టర్ పాలనలోకి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ పాలనలోకి వచ్చింది. ఇంకా ఇంకా ఎటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు చెప్పండి, మీకున్న పరిస్థితి చెప్పండి. సార్ నా పేరు అరుణ సార్. నాకున్న పరిస్థితి చెప్పుకుంటే ఈ రోజుకి బయటకు చెప్పడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. మా ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు, మా దగ్గర ఉందండి వదిలేసి. నేను పిల్లలతో బతుకుతున్నాను సార్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్. మా కన్నీళ్ళు ఎలా చెప్పాలో మాకు అర్థం కావట్లేదు సార్. మేము చెప్పుకున్న బాధ మాకు ఎలా చెప్పాలి, మేము ఇరుగు పరుగులు చెప్పుకోవడానికి మేము ఆలోచిస్తున్నాం. ఈ మీడియా నుంచి చెప్పాలంటే మాకు చాలా బాధగా ఉంది సార్. ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా షాప్ మాకు ఇచ్చేలా ప్లాన్ చేసింది సార్. మేము అంతకన్నా ఏది కోరుకోవట్లేదు సార్. ఈ ప్రభుత్వానికి అడిగింది మేము షాపులు మాకు కావాలి సార్. మా బాధను ఎలా చెప్పాలో మాకు అర్థం కాక మేము ఈ రోజు ఇలా చెప్తాం. ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కూడా, నాకు మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. ఈ మాట్లాడే ఛాన్స్ ఇచ్చినందుకు కూడా నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. కానీ మా ఫుడ్ కోర్ట్, మా షాపులు ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు సార్. ఈ ఫుడ్ కోర్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అనకూడదు. కానీ పిల్లల్ని వదిలేసి, చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఆ కష్టాలను కూడా మీరు లాక్కుంటే ఇంకే మేము ఎవరికి చెప్పాలి సార్? మా బాధలను ఎవరికి చెప్పాలి సార్? చెప్పండి సార్. 100కు పైగా ఫుడ్ కోర్ట్ స్టాల్స్ అయితే ఉన్నాయి. 100కు పైగా ఉన్నాయి. దీని మీద ఒక్కొక్క వాహనం అంటే 5 మంది ఎక్స్ట్రాగా పనిచేస్తుంటారు. అంటే 500 కుటుంబాలు ఇంచుమించుగా దీని మీద పూర్తిగా కూడా 500 పైగా కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఆధారపడి ఉన్నప్పుడు కూడా ఒక్కసారిగా ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత తీసివేయడం 6 నెలలు 7 నెలల దగ్గర అవుతుంది. వీళ్ళంతా కూడా రోడ్డు పడి ఉన్నారు. ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వ అధికారి కూడా కమిషనర్ లెవెల్లో, జీఎంసీ కమిషనర్ లెవెల్లో వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఒక లెటర్ను కూడా అది ఇటు కాకుండా పోయి ఉన్నది. దానికి కూడా ఎటువంటి సమాధానం లేదు. అధికారులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ ఇక్కడ పరిష్కారం అయితే కావట్లేదు అని చెప్పి వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే కొనసాగినట్లయితే
ఆమరణ నిరాహార నుంచి కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. తర్వాత విశాఖలో ఎంతమంది బతుకుతుండగా, పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ కూడా బతుకుతుండగా, మేము ఎక్కడో రోడ్డు పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే వాటికి ఎందుకు అడుగుతున్నారని చెప్పి వీళ్ళు అంతా ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా గట్టిగా వీళ్ళు నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం.